కులగణన చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని, విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని తగ్గించుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏపీకి పెట్టుబడులు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గోదావరిలో కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇండియా కూటమి ఐక్యతను బలోపేతం చేయాలని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. దేశాన్ని సమస్యల నుంచి గట్టెక్కించడానికి ఇండియా కూటమి మరింత బలంగా నిలవాలని ఆయన అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆయన్ను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవడంతో తక్షణమే ఇరాన్ను వీడాలని అక్కడ భారతీయ పౌరులకు టెహ్రాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు భారీ దాడులతో విరుచుకుపడ్డాయి. పెద్ది సినిమాలో నటనకు గాను జాన్వీ కపూర్ కేవలం దర్శకుడు చెప్పిందే చేసిందని, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయవద్దని సీనియర్ నటుడు జగపతి బాబు కోరారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించింది. భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.